వెల్కమ్ టు యూటీవీ. నేను రేణుశ్రీ చౌదరి. కడప జిల్లా మైలవరంలో 3 ఏళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన యువకుడి ఇంటిని ఇవాళ కూల్చేశారు. తిండి పదార్థాలకు ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం జరిపే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. అయితే ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ అతని ఇంటిని కూల్చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అతని ఇంటిని కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడికట్టాడు. అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్లు నటిస్తే కళ్యాణ మండపం వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల దిన్నెలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటుగా పెళ్లికి వెళ్లిన ఓ 3 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి చిన్నారి కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకి అంతులేని వేదనను మిగులుస్తూ చిన్నారి మృతదేహం ముళ్లపొదల్లో కనిపించింది. ప్రొద్దుటూరుకు చెందిన ఈ కుటుంబం బంధువుల పెళ్లి కోసం మైలవరం మండలానికి వచ్చారు. పెళ్లి హడావిడిలో ఉన్న సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది. అయితే చివరికి శవమై తేలింది. మోరగొడ నుంచి దూదేకుల రహమతుల్లా ఈ వివాహానికి వచ్చాడు. అయితే రహమతుల్లా చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. మరుసటి రోజు మధ్యాహ్నం వివాహమైన తర్వాత చిన్నారి కనపడటం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. అంతకుముందే అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా రహమతుల్లా చిన్నారిని అరటిపండు ఆశ చూపించి చర్చి వెనక్కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్టు చర్చిలోకి వచ్చాడు. అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రెహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలను గమనించి అతన్ని నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడా అని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు రెహమతుల్లా. అయితే అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనక ముళ్లపొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న వారు తలమంచిలిపట్నం పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇక మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తున్న సమయంలో స్థానికులు నిందితుడిపై దాడికి ప్రయత్నించారు. పోలీస్ వాహనంపైకి దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 10వ తరగతి వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి కువైట్లో ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ముళ్లపొదల్లో విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడిపిస్తుంది. సో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న చర్చి ఫాదర్ ప్రవీణ్ బత్తులు గారిని అడిగి తెలుసుకుందాం. వారు ప్రజెంట్ యూటీవీతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. నమస్కారం ప్రవీణ్ గారు. అసలు ఈ దారుణ ఘటన విన్న తర్వాత కూడా అందరూ కూడా హృదయ విదారకంగా అనిపించింది ఈ ఘటన. అదేవిధంగా ఆ తల్లిదండ్రులను అయితే ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎక్కడ జరిగింది, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటండి? ఈ సంఘటన నిన్న మైలవరం మండలం అయ్యవారి కంబాల దిన్న అంటే ఏ కంబాల దిన్న గ్రామం అంటారు, ఆ గ్రామంలో జరిగింది మేడం. మధ్యాహ్నం అక్కడ జరుగుతున్న పెళ్లికి నిందితుడు ఎవరైతే ఉన్నారో జమ్మలమడుగు ప్రాంతం మోరగుడి గ్రామానికి చెందినటువంటి ఈ అబ్బాయి నిందితుడు. ఈ అబ్బాయి కూడా అక్కడ పెళ్లికి వెళ్ళాడు. సో ఆ పెళ్లిలో ఆ చిన్న పాప అక్కడ ఆడుకుంటున్న సందర్భంలో ఆ పాపకు ఏదో అట్టిపండు ఏదో ఇస్తాను మాయ పెట్టి తీసుకెళ్లాడు. ఆ పెళ్లి జరుగుతున్న సందర్భంలో పాప ఎక్కడ ఆడుకుంటుందని వాళ్ళు కూడా అనుకున్నారు, కానీ ఊహించలేదు. పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు జరిగే సందర్భంలో మరి పాప కనిపించడం లేదని వెతుకుతా ఉన్న సందర్భంలో ఆ పాపను ఈ అబ్బాయి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికుడు ఒక అబ్బాయి చూడడంతో ఆ అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్లాడు ఎక్కడికో. మరి ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి దగ్గర ఉందని చెప్పడంతో అతన్ని గట్టిగా నిలదీయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో అతని నిందితుడి చొక్కా కూడా అక్కడక్కడ రక్త మరకలు ఉండడం మరి గమనించడంతో గట్టిగా నిందించారు బంధువులు, అక్కడ ఉన్నటువంటి పెళ్లికి వచ్చిన వారు. ఆ తప్పించుకునేటువంటి క్రమంలో అందరికి పట్టుకొని గట్టిగా అడగడంతో అబ్బాయి వెనక అక్కడ పొదలో వేశాడని చూపించడం జరిగింది మేడం. చాలా దారుణమైనటువంటి సంఘటన, మరి ఎవరు ఊహించలేదు. మరి అబ్బాయి ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నాడని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి అక్కడ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయిని దారుణంగా ఆ స్థితిలో చేసి వెనక పొదలో పడేసి చెప్పడం జరిగింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత పోలీస్ వారికి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మేడం. మరి అయితే వాళ్ళ
నుంచి ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి ఆ పెళ్లికి వచ్చారు. ఈ అబ్బాయి జమ్మలమడుగు ప్రాంతం బోరగుడి నుంచి అక్కడికి మ్యారేజ్ కి వచ్చారు మేడం. యాక్చువల్ గా ఈ అబ్బాయి కమ్యూనిటీ వేరు, మ్యారేజ్ కమ్యూనిటీ వేరు. మరి ఎందుకు వచ్చారు అక్కడికి పెళ్లికి, మరి ఎవరు అతన్ని అనేది కూడా పూర్తిగా వివరాలు తెలియదు మేడం. అయితే ఆ యువకుడి ఇంటిని కూల్చివేసినట్లు తెలుస్తుంది. అసలు ఇవాళ ఉదయం ఏం జరిగింది, అతని ఇంటిని కూల్చేసిన సంఘటనలు అసలు ఎవరెవరు అక్కడ ఉన్నారు ఆ టైంలో? ఆ నిందితుడి ఇంటిని కూల్చివేయడంలో పాప వాళ్ళ బంధువుల ప్రమేయమే ఉంది మేడం. అక్కడ లోకల్లో గమనిస్తే వాళ్ళ ఆక్రోషాన్ని పట్టలేక ఆ నిందితుడి ఇంటిని అంతా కూడా కూల్చివేయడం జరిగింది మేడం. అక్కడ స్థానికంగా ఉన్న సమాచారం ప్రకారంగా ఆ పాప వాళ్ళ బంధువులు ఏవైతే ఉంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఆపరేషన్ పట్టలేక కోపంతో ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగిందని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ దారుణ ఘటనకు ఒడికట్టాడో రహమతుల్లా, అంటే ఆ నిందితుడిని అంతకు ముందు మీరు గతంలో చూసారా? అంటే అతను ఏ విధంగా ప్రవర్తించేవాడు అసలు? మేడం స్థానికంగా అతను అక్కడ తిరిగేవాడు కానీ అతని గురించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎవరికి తెలియదు. ఎవరంతా కూడా అతని మీద పెద్ద కంప్లైంట్ ఉన్న విధానం లేదు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ అక్కడ ఒక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ లేదు. ఇంకొక సహోదరుడు ఉంటే అతను కూడా ప్రొద్దుటూరులో కాపురం ఉంటున్నాడు. ఇతను ఒక్కడే ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పారు మేడం. అయితే ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నారా? అవును మేడం, ఈరోజు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ రోజు పోలీసు కోర్టుకు హాజరుపరుస్తారని అక్కడ పోలీసు వర్గాల వారు తెలిసింది మేడం. ఈ రోజు ప్రొద్దుటూరులో కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు అని. ఆ పాప పోస్ట్ మార్టం కూడా పూర్తిగా పాపను తీసుకెళ్లిపోయారు చూస్తామని. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఈ విషయంలో అందరూ గట్టిగా బాధితుల పక్షంగా నిలబడి మాట్లాడడం జరుగుతా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వారికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేస్తాము, అతని తరఫున ఎవరు కూడా కూడా చూస్తామని బాధితులకు ఎమ్మెల్యే గారు ఇది అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఆ బాధితుల పక్షం నిలబడుతూ వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. అయితే నిందితుడు వాళ్ళ పేరెంట్స్ రియాక్ట్ అవటం కానీ అసలు వాళ్ళ వివరాలు ఏంటండి? నిందితుల వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంటుంది మేడం. ఆ అబ్బాయికి నాన్న లేడని తెలిసింది. వాళ్ళ అమ్మ కువైట్ లో ఉంటుంది. ఈ అబ్బాయి ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉంటాడు. వాళ్ళందరూ కూడా చాలా కాలం కిందటే వేరే ప్రొద్దుటూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. సో ఈ అబ్బాయికి సంబంధించి ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్షిప్ అంటూ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు మేడం, అంటే ఎవరు లేరు దగ్గర. సో ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకెవరు కూడా తనని మాట్లాడటానికి కానీ ఎవరు కానీ ఆ ఇంటి వద్ద కూడా ఇల్లు పడేసేటప్పుడు కూడా తన తరపు వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా ఎవరు లేరు మేడం అక్కడ. అది యాక్చువల్ గా ప్రతి ఒక్కరు ఈ విషయంలో చాలా దిగ్భ్రాంతికి గురైపోయారు. చాలా ప్రజలు కూడా చాలా ఆగ్రహవేశంతో ఉన్నారు మేడం. ఇక్కడ ఆ బంధువులు అయితేనేది ప్రతి ఒక్కరు కూడా ఈ దారుణాన్ని సహించలేకపోతా ఉన్నాము. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. సో కాబట్టి ఎవరు కూడా అతని మద్దతు పలకడం కానీ లేదా ఆ విషయంలో అడ్డుకోవడం కానీ అట్లా ఏం జరగట్లేదు మేడం. కానీ ఈ విషయంలో నిందితుడిని ఇంకా శిక్షించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ఇంటి విషయంలో అయితే మాత్రం ఇంకెవరు దాన్ని ఆపోజ్ చేయలేదు, ఎవరు కూడా అక్కడ దాన్ని ఇది చేయలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రవీణ్ గారు. యూటీవీతో స్పందించి మీ రియాక్షన్ ని తెలియజేసినందుకు, మీకు తెలిసిన వివరాలను కూడా చెప్పినందుకు. సో చూస్తూ ఉన్నాం కదా. సో ఈ ఘటన మీద అయితే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి అయితే ఎక్కువ స్పందన లభిస్తుంది. మరోవైపు నిందితుడి తరపున అయితే అసలు ఎవరు కూడా స్పందించడం లేదు. ప్రజెంట్ తన పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. అయితే ఈ చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన ఘటనపైన అయితే మంత్రి గుమ్మటి సంధ్యారాణి స్పందిస్తూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో కొంతమందిలో మానవత్వం పూర్తిగా నశించిందన్నారు. ఇంకా ఇటువంటి వారిని ప్రభుత్వం క్షమించదని హెచ్చరించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశామని, ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు. ఎవరైనా బాలికలను టచ్ చేయాలంటే వణికేలా యాక్షన్లు ఉంటాయన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సో ఇదే అంశానికి సంబంధించి కూడా సైకాలజిస్ట్ జ్యోతిర్మయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అయితే పిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోవటం ఇవన్నీ ఘటనలు కూడా చూస్తున్నాం కదా. సో వారి మానసిక పరిస్థితి వీటన్నిటి గురించి కూడా జ్యోతిర్మయ్యతో మాట్లాడదాము. నమస్కారం జ్యోతిర్మయ్య గారు.
నమస్కారం అండి. నమస్కారం. సో ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం పిల్లల మీద అఘాయిత్య ఘటనలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా అసలు ఈ కేసులో కనుక మనం కన్సిడర్ చేస్తే ప్రజెంట్ అక్కడున్న పాస్టర్తో మాట్లాడటం జరిగాం. ఏదైతే చర్చ్ దగ్గర ఈ ఘటన జరిగిందో ఆ పాస్టర్తో మేము కమ్యూనికేట్ అయినప్పుడు ఆయన చెప్పింది ఒకటే, అంటే తన కుటుంబ డీటెయిల్స్ మాత్రం అతనికి తండ్రి అంటే తాగుడికి బానిస అవైలబుల్గా లేడు. సో తండ్రితో ఆ అబ్బాయి కలిసి ఉండటం లేదు. అండ్ వాళ్ళ మదర్ కూడా కువైట్లో ఉంటున్నారు. ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ కూడా వేరేగా వెళ్ళి సెటిల్ అయిపోయారు, వేరే ఊరికి వెళ్ళిపోయి కేవలం ఈ ఒక్క అబ్బాయి మాత్రమే అక్కడ ఉంటున్నాడు. ఈ అబ్బాయి ఇటువంటి ఘటనకు పాల్పడ్డాడు. సో తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తను ఈ ఘటనకి పాల్పడేలా చేసింది అనుకోవచ్చు. అసలు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక సమస్య గురించి అంతవరకు మనం మాట్లాడుకోండి. ఇఫ్ యు గో టు ద రూట్ కాజ్, డెఫినెట్ గా అంటే ఫ్యూచర్ లో ఇటువంటివి రిపీట్ కాకుండా మనం చూసుకోగలిగిన ఆస్కారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. కడప జిల్లాలో జరిగింది. ఈ మధ్యనే కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఇలాగే మైనర్స్ చేశారు. అంతకుముందు దిశ కేసులు చూసాం, నిర్భయ కేసులు చూసాం. చాలా కేసుల్లో నిందితుల్ని పనిష్మెంట్ చేయడం జరిగింది, ఉరి తీయడం జరిగింది. ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం. ఇటువంటి సంఘటనలో రేప్ కేసులు, కోల్కతా కేసు ఎంత దుమారం లేపింది. నిందితులను శిక్షించారు, ఉరి తీశారు, అన్ని చేశారు. మరి ఎందుకు సంఘటనలు ఆగిపోవటం లేదు? అమ్మాయిల మీద వయస్సుతో నిమిత్తం లేకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలు, బయట తిరిగే అమ్మాయిలు, ఇంట్లో ఉన్న అమ్మాయిలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం సమాజంలో, సమాజ శ్రేయస్సు, సమాజ హితం కొరిగిన మేధావులకు అందరికీ అవసరం ఉందండి. దీని వెనుక ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. సో ఒక నామ్ చెప్తారండి సైకాలజీలో, ద ఫీలింగ్స్ విల్ బికమ్ అవర్ థాట్స్ విల్ బికమ్ అవర్ వర్డ్స్ will become our actions become our habits will decide our character అంటారు. అంటే రోజు మనము ఎటువంటి అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజర్ అవుతున్నాం, ఏవి చూస్తున్నాం, తింటూ వేటిని అరిగించుకుంటున్నాం, ఒక పదార్థమే కాదు చుట్టుపక్కల ఎటువంటి వాతావరణంలో ఉన్నాం, వేటిని ఎక్స్పోజ్ అవుతున్నాం, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఒక క్రైమ్ జరిగే దాని వెనక. సో ఇప్పుడు ఈ అబ్బాయి విషయాన్ని తీసుకుంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్, పేరెంటింగ్ ఈజ్ సో 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 వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక వ్యక్తి ఎదిగినా ఒదిగినా లేకుంటే ఇటువంటి సంఘ విద్రోహ చర్యలు చేసిన ఏ నేరస్తుడైనా గాని వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు? ఒక ఇంటి నుంచే వచ్చారు. అవునా అండి? సమాజంలోకి ఒకరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక ఇంటి నుంచే వచ్చింటారు. సో ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ ఏంటి, పేరెంటింగ్ ఏంటి? ఇన్ ఇండియా ఎవ్రీబడి ఆర్ బై ఛాన్స్ దే ఆర్ బికమ్ పేరెంట్స్, నాట్ బై ద చాయిస్. అంటే పేరెంటింగ్ గురించి ఎటువంటి అవగాహన ఎవ్వరికి లేదు, ద సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ముఖ్యంగా పేరెంటింగ్ గురించిన గైడ్ లైన్స్ ప్రతి ఇంటికి ప్రభుత్వం దీన్ని ఒక విధానంగా మలుచుకొని ప్రతి పేరెంట్ కి, అంటే రేషన్ కార్డు ఏమి ఇస్తున్నారు, ఇంకేమి, ఇటువంటిది కొన్ని మౌలిక సూత్రాలు ప్రతి ఇంటికి వెళ్ళాలండి. అప్పుడు క్రైమ్ రేట్ ఖచ్చితంగా తగ్గుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీని తర్వాత పాఠ్య పుస్తకాల్లో ఏమి ఇస్తున్నాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? 4 ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎప్పుడు ఒక ఇల్లు, 4 పిల్లర్స్ టు ద సొసైటీ. ఒకటి ఇల్లు, ఒకటి విద్యాలయం, తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ బాడీ అంటే ఒక పోలీస్ వ్యవస్థ, దాని తర్వాత జ్యుడిషియరీ. సో ఈ 4 పిల్లర్స్ సమాజానికి. సో ఇంటి నుంచి కరెక్షన్. దీని తర్వాత పాఠశాలలో, పుస్తకాల్లో ఏం చెప్తున్నాం? ఒక సంఘటన జరిగింది, ఒక రేప్ జరిగింది, ఆ రోజంతా దాని గురించి డిస్కషన్స్, మాటలు అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డే మర్చిపోతాం. మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. మన జిల్లాలో జరుగుతాయి, లేకుంటే మన ఊర్లో జరుగుతాయి, మన వీధిలో జరుగుతాయి, మన పక్కింట్లో జరుగుతాయి. ఆ సంఘటన జరిగినప్పుడు మాట్లాడుతున్నాం, మర్చిపోతున్నాం. దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి ఈరోజు రహమతుల్లా, లేకుంటే ఒక నిర్భయ కేసు నిందితుడు, ఒక దిశ కేసు నిందితుడు ఎక్కడ ఆగుతున్నాయి చెప్పండి? సో మనం రూట్ కాజ్ ఆలోచించాల్సింది ఏముంది? దీనికి మనిషి మెదడులో నుంచే రావాలి. స్త్రీ ఎలా చూపిస్తున్నాం మనం? సినిమాలలో ఏ విధంగా చూపిస్తున్నాం? కనీసం ఎడ్యుకేటెడ్, ఈ మధ్య నిర్బంధ ప్రాథమిక విద్య ఉంది, ప్రతి విద్యార్థి కనీసం 10th వరకు స్కూల్కి వెళ్తున్నాడు. సో అక్కడ ఏం చెప్తున్నాం మన పిల్లలకి? ఒక స్త్రీ గురించి ఎటువంటి అవగాహన ఇస్తున్నాం? సో టీనేజ్ పిల్లలే చేశారు ముచ్చుమర్రి కేసులో, 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లలు. వాళ్ళకి ఆ ప్లెజర్స్ ఎలా పడుతున్నాయి? టీనేజ్ మేనేజ్మెంట్ గురించి
సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి టీనేజ్ లో. వాటిని ఎలా, ఆ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో ఆ ఛానలైజ్ ఎలా ఏంటి, వీటి గురించిన గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో ఉండాలి. నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం లేదండి. టీచర్స్ చాలా పద్ధతిగా దీనికి ఒక ప్రణాళిక మేధావులందరూ కూర్చొని ఒక సిలబస్ చేయాల్సిన అవసరం ఉంది. సో స్త్రీని అంటే వాడికి గడిగిన ఎమోషన్స్ ని, రోడ్డు మీద పోతుంటారు, ఒక చెట్టు, పండ్ల చెట్టు కనిపిస్తుంది, రాయితో కొట్టి ఆ పండుని తీసుకొని తినాలి, ఎందుకంటే అక్కడ ఎవరు కంచె ఉండదు, ఏముండవు. అలాగే ఒక స్త్రీ, వాడికి ఒక ఫీలింగ్ కలిగింది, దాన్ని అందుబాటులో ఉన్న పిల్ల కావచ్చు, టీనేజర్ కావచ్చు, ఆ స్త్రీ కావచ్చు, వృద్ధ మహిళ కావచ్చు, దాంట్లో నుంచి తీర్చుకోకూడదు. తీర్చుకోవాలన్న ఆలోచనే తప్పు. దీన్ని ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ రావాలండి ప్రతి మనిషిలోను. సో ఏ శిక్షలు ఉన్నాయి, వాడి జీవితం ఎంత అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇల్లు కూల్చేశారు, ఎవరైతే రేపిస్ట్ ఇల్లు, కొంతమంది పేరెంట్సే, మీకు గుర్తుందో లేదో సబర్వాల్ కేసు, ఒక అమ్మాయి యాసిడ్ దాడి కేసులో పేరెంట్స్ ఇప్పటిదాకా వాళ్ళని సొసైటీ, సమాజం వెళ్ళేసింది. ఇటువంటి కేసులు అన్నిట్లోనూ వీళ్ళు చేసింటారు అక్రమాలు, అన్యాయాలు. ఆ తర్వాత పేరెంట్స్ ఎంత సఫర్ అయింటారో, ఆ మిగతా సిబ్లింగ్స్ ఎంత సఫర్ అయింటారో వాటి గురించి మనం మాట్లాడడం లేదు. వాళ్ళు సమాజంలో వెలివేయబడుతున్నారు. సో ఏ పేరెంట్ ఇంట్లో రేప్ చేయమని చెప్పింటాడు, వాళ్ళ సిబ్లింగ్స్ చెప్పింటారు, కానీ వాడు ఎట్లా ఎక్స్పోజ్ అయి ఉంటాడు, ఏ విధంగా వాడి మైండ్ పొల్యూట్ అయి ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇటువంటి విషయాలు ఖచ్చితంగా ఒక వ్యక్తికి తెలియాలి. నేను ఏదైనా ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే నా జీవితం ఎలా నాశనం అయిపోతుంది, నాకు ఎన్నేళ్ళ శిక్ష పడుతుంది, నా జీవితానికి భవిష్యత్తు ఉండదు, అలాగే నా కుటుంబానికి ఇది ఉండదు. ఇవి ఖచ్చితంగా మైండ్ ని ప్రొవోక్ చేసే పాయింట్స్, మనసును తట్టే పాయింట్స్ అండి ఇవన్నీ. వాడికి అది అర్థమైంది, సడన్ ప్రొవోకేషన్ లో హీ విల్ హ్యావ్ సమ్ సెల్ఫ్ కంట్రోల్. ఇవి రావాలి, ఇవి రావాలి. ఒక స్త్రీ పట్ల వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తే జరిగే శిక్షలు ఏంటి, వాళ్ళ జీవితం ఎంత అన్యాయం అవుతుంది, వాళ్ళ కుటుంబము ఎటువంటి సమస్యలకు లోనవుతుంది, వాళ్ళు ఎంత సమాజంలో వెలివేయబడతారు, ఈ విషయాలని ఎప్పుడైతే అవగాహనకు వస్తుందో ఖచ్చితంగా జరిగిన ఎమోషన్, ఫియర్ ఈజ్ వెరీ గ్రేట్ ఫ్యాక్టర్. ఫియర్ అనేది మనిషిని సమాజంలో ఒక నిబద్ధతగా నడపడానికి, వాడు నిబద్ధతగా ఉండడానికి ప్రయత్నించేలా చేస్తుందండి. సో రూల్స్ ఎందుకు ఉన్నాయి, సడన్ ప్రొవకేషన్ లో చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా తెలియాలి. వాడు పాఠశాలలో తెలియాలి, బయట వెళితే కనిపించాలి, ఒక థియేటర్ దగ్గర, ఒక రోడ్డు మీద ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇలాంటివి ఎక్స్పోజ్ చేయండి, టీవీలలో ప్రచారం చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనిపించనియండి. ఎటువంటి లిటరేచర్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు చెప్పండి, ఓటీటీలు వస్తున్నాయి, దానికి ఏమైనా రెగ్యులేషన్స్ ఉన్నాయా? 24 hours ఒక మొబైల్ ఉంటే చాలు, ఒక 300 రూపాయలు కట్టేస్తే చాలు, దానికి ఎట్లాంటి లిటరేచర్ వస్తుంది, దాని మీద ఏమైనా కంట్రోల్ ఉందా చెప్పండి? ఎటువంటి ఎమోషన్స్ ఉన్నా వాటి రెగ్యులేషన్ ఏంటి? ఇది సామాజిక బాధ్యత. సంఘటన జరిగినప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు, దాని రూట్ కాజ్ కి వెళ్ళి ఆ రూట్స్ తో సహా అక్కడ కరెక్షన్ చేయగలిగినాం. ఈ రోజు మొదలు పెట్టినాం, ఇది స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు కనీసం వచ్చే 10 ఏళ్లలో మనం ఒక మంచి సమాజం చేయగలం. స్త్రీని ఈ విధంగా మనము వాడికి కలిగిన అర్జ్, ఆ కోరిక కలిగినప్పుడు అందుబాటులో ఉన్న ఏ స్త్రీ మీద అంటే దాన్ని తీర్చుకోకూడదు అనేది చాలా ఖచ్చితంగా ఒక భయం, ఒక ఆలోచన, ఒక ప్రతి పురుషుడి మెదడులో వచ్చింది. ఇది ఖచ్చితంగా రేపుల కేసులు మనము మన సమాజంలోంచి తొలగించడానికి ఉపయోగపడుతుందని ఒక సైకాలజిస్ట్ గా నేను బలంగా నమ్ముతున్నాను. ప్రతి పేరెంటింగ్ క్లాస్ లోనూ నేను ఇదే చెప్తాను. స్టూడెంట్ మోటివేషనల్ క్లాసెస్ కి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పాయింటే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ జ్యోతిర్మయ్ గారు ఈ విషయం మీద యూటీవీతో స్పందించినందుకు. సో ఈ దారుణ ఘటన గురించి అయితే అందరూ కూడా హృదయ విదారక ఘటనగా చెబుతున్నారు. మరోవైపు మంత్రులు, అక్కడున్న పొలిటీషియన్స్, లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. బాధితుల కుటుంబానికైతే వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడే మనం దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న చర్చి ఫాదర్తో మాట్లాడటం జరిగింది. మరోవైపు అతని పరిస్థితి ఏంటి, ప్రజెంట్ ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో అతని పరిస్థితి ఏంటి అన్న వివరాలు కూడా తెలుసుకొని ఆ తరువాత అదే విషయం గురించి మనం సైకాలజిస్ట్తో కూడా మాట్లాడాము. అయితే ఎక్కువగా కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ముఖ్యంగా కూడా స్త్రీ పట్ల ఈ విధంగా ప్రవర్తించడానికి వారికి ముందలే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మన ఎడ్యుకేషన్లో కానీ, వాళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకునేటప్పుడు కానీ వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్లో ఉన్నప్పుడు అనేది కూడా మొత్తం కూడా మాట్లాడటం జరిగింది. సో కీప్ వాచింగ్ యూటీవీ.